హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు వ్యాలంటైన్ డే అనమాట. వ్యాలంటైన్ డే రోజు వీడియో ఇది. సో అప్లోడ్ చేయలేదు, సో అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరన్నారు, అందరికీ పెళ్ళైన తర్వాత వ్యాలంటైన్ డే పెళ్ళి రోజు అనేది చాలా మటుకు మర్చిపోతుంటారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరు. సో మన లైఫ్లో కూడా కొంత సంతోషం అనేది ఉండాలి కదా. వన్స్ పెళ్ళైతే వ్యాలంటైన్ డే రోజు, ప్రేమికుల రోజు చేసుకోకూడదని రూల్ ఏం లేదు కదా. సో మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సి, ఎప్పుడు మగవాళ్లే కాకుండా మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళకు సర్ప్రైజెస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో నేను ఇచ్చాను, మా వారికి సర్ప్రైజ్ ఇచ్చాను అన్నమాట. సో నేను అతను రాకముందే నేను రెడీ అయ్యాను. ఇదైతే నేను గిఫ్ట్ కొన్నాను, ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఏదో నాకు తోచినంత, నాకు ఎంత ఉందో అంతలో ఏదో చిన్న గిఫ్ట్ అయినా వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుందంటే మనం ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళే ఇవ్వాలి ఎప్పుడైనా గిఫ్ట్స్ అనేది, సర్ప్రైజ్ అనేది. రూల్ ఏం లేదు కదా. సో అప్పుడప్పుడు మనం కూడా వాళ్ళకు సర్ప్రైజెస్ అనేది ఇస్తూ ఉండాలి. సో ఇద్దరి మధ్య ప్రేమ అనేది చాలా అన్యోన్యంగా ఉంటుంది. సో మాది లవ్ మ్యారేజ్ అన్నమాట, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాది. అతనిది వేరే క్యాస్ట్, నాది వేరే క్యాస్ట్. మేమైతే బంజారాసు. సో మేము క్లాస్మేట్స్, ఇద్దరం డిగ్రీలో క్లాస్మేట్స్. సో తర్వాత 1 year తర్వాత పెళ్లి చేసుకున్నాము. సో ఎప్పుడైనా వీలుంటే నా లవ్ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో గిఫ్ట్ ఇచ్చేసాను మా వారికి, ఒక రోజు, ఒక కప్పు. అతను చాయ్ చాలా తాగుతాడు, సో కప్ ఇచ్చాను అనమాట. ఏదో నాకు తోచినంత ఇచ్చాను. సో చాక్లెట్స్ ఇచ్చాను. ఇక పిల్లలు చూడండి, మా అక్క పిల్లలు, మా చెల్లి పిల్లలు అందరూ చూడండి, ఒక్క చాక్లెట్ కోసం వాళ్ళు తండ్లాడుతూనే ఉన్నారు, చాక్లెట్ అని. సో తర్వాత మా ఆయన ఏం ఇవ్వలేదే నాకు అని, ఎప్పుడు మా ఆయననే ఇస్తుంటాడు నాకు సర్ప్రైజెస్, కానీ ఈసారి మాత్రం నేను ఇచ్చాను. సో తర్వాత నేను ఇచ్చిన తర్వాత మా ఆయన అయితే, నీకు బర్గర్ తినిపించుకొస్తా అని తీసుకొచ్చిండు. బిగ్గీస్ బర్గర్ అంట. సో అక్కడ 99కి 2 బర్గర్స్ వస్తుండే. మేమైతే వెజ్ బర్గర్ తిన్నాము, కానీ బాగాలేదు. సో ఎప్పుడైనా ట్రై చేస్తే చికెన్ బర్గరే ట్రై చేయండి మీరు, వెజ్ అయితే ట్రై చేయకండి. సో బర్గర్ తీసుకుంటా అని వెళ్ళి నాకైతే కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశారు మా ఆయన, నాకు తెలియకుండా. సో అది నాకు ఒక సర్ప్రైజే. నేను వద్దని చెప్పాను, ఏం ఆర్డర్ చేయకు, ఏం వద్దు, నాకు అంత బయట ఫుడ్ అనేది నేను ప్రిఫర్ చేయను, ఎక్కువగా తినబుద్ధి అవ్వదు. సో మా ఆయన చూడండి, 2 బర్గర్లు, ఒక కోల్డ్ కాఫీ అయితే తీసుకున్నాము. సో ప్రతి వైఫ్కి, ప్రతి హస్బెండ్ సర్ప్రైజ్ ఇవ్వాలి, హస్బెండ్కి వైఫ్ కూడా ఇవ్వాలి. సో అప్పుడప్పుడు వాళ్ళు అట్లా బయటికి వెళ్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ ప్రేమ కూడా పెరుగుతుంది. సో హ్యాపీగా ఉంటారు. సో ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.